సో మొత్తానికైతే మనం బయలుదేరేసినాం ఫ్రెండ్. మన షాప్ దగ్గర నుంచి అయితే దేవుని గడప అయితే పోతున్నాము. ఒక స్ప్లెండర్ వెహికల్ అయితే 7-8 నెలల నుంచి పక్కన పెట్టేసినారు. ఆ కస్టమర్ అయితే నాకు చెప్పినాడు అనమాట, ఈ బండి అమ్మేసేనా అని. ఎందుకంటే అది బోరుకు వచ్చింది, అది కాక పాత మోడల్ బండి. ఇంకోటి ఏంటంటే దానికి ఏం డాక్యుమెంట్స్ లేవు అనమాట. సో నేను ఇప్పుడు ఎందుకు వెళ్తున్నా అంటే, చెప్పి కూడా నాకు చాలా మంత్స్ అయిపోయింది. నేను ఇప్పుడు ఎందుకు వెళ్తున్నా అంటే, నాకు మొన్న రీసెంట్గా పోయిన శనివారం అయితే ఒక కస్టమర్ అయితే అడిగినాడు, నాకు పాత బండి ఒకటి స్ప్లెండర్ కావాలా పని మీదకి, దానికి పేపర్లు గీపర్లు ఏం లేకపోయినా పర్లేదు, నేను రిపేర్ అయితే చేసుకుంటా అని చెప్పేసి. సో దానికోసం పోతున్నాం ఫ్రెండ్స్ దేవుని గడపకి అయితే. సో పోతా పెట్రోల్ కూడా తక్కువ అనిపించింది. ప్లస్ ఇంకోటి వచ్చేసి నాకు ఆడ వాటర్ గండి పోయే రూట్లో ఒక పల్లె వస్తుంది. ఆ పల్లె దగ్గర ఒక బండి వేరే స్ప్లెండర్ కూడా ఆగిపోయిందంటే గట్టి అది కూడా చేసుకుందామండి, పెట్రోల్ కూడా పట్టించుకుని వెళ్ళి బయలుదేరేసినాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ అయితే మనము ఈ స్ప్లెండర్ దగ్గరికి పోయి చెక్ చేసుకున్నాము ఎట్లా ఉంది ఏం కండిషన్ అని. ఎందుకంటే ఇప్పుడు ఈయన దగ్గర తీసుకుని ఆయనకు అమ్మాలన్నమాట. సో ఇదేమన్నమాట ఫ్రెండ్స్ బండి. దీనికి ఇంజిన్ ప్రాబ్లం ఉంది, ప్లస్ ముందు పక్క టైర్ కూడా పోయింది. అది ఎవరైనా కావాలంటే చెప్పండి నాకు.